నమస్కారం అండి. మనకి ఇప్పుడు రాబోతున్నటువంటి పండుగ ఏదైతే ఉందో దీపావళి పండుగ, దాని గురించినటువంటి ఒక సందేహమైనటువంటి సిచ్యువేషన్ మనకు ప్రస్తుతం ఉంది. అంటే దీపావళి మంగళవారం నాడు వస్తుంది. మంగళవారం నాడు దీపావళి చేసుకోవచ్చు. దీపావళి చేస్తే మంగళవారం నాడు చేస్తే ఏదో ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అన్న కొన్ని అపోహలతో చాలా మనకి ఉన్నటువంటి సందేహం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించుకోవాల్సినటువంటి విషయము, ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ దీపావళి పండుగ అనేది ఎప్పుడు చేయమన్నారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. దీపావళి అనేది ఎప్పుడు కూడా అమావాస్య తిథి యందు, అది కూడా ప్రదోష సమయంలో మనం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ నెలలో మనకు 20వ తారీఖు నాడు మధ్యాహ్నం సుమారు 3:40 మనకు అమావాస్య తిథి క్రియలు మొదలవుతున్నాయి. సో ఆ రోజు సాయంత్రం మనం ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయం తర్వాత 5:30 తర్వాత మనకి ఏదైతే ఉంటుందో అది ప్రదోషకాల సమయం. సో ఆ రోజు దీపావళి చేసుకోవాల్సిందిగా మనకు ముఖ్యంగా అన్ని పంచాంగాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి క్లారిటీ ఏంటి అంటే, దీపావళి అనేది 20వ తారీఖు నాడు సోమవారం నాడు మనకు సాయంత్రం పూట దీపావళి పండుగ లక్ష్మీ పూజలు చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఈ లక్ష్మీ పూజలు ఏ రకంగా చేసుకోవాలా, ఎట్లా చేయాలా అన్న విషయానికి వస్తే, మనకు లక్ష్మీ పూజలో ముఖ్యంగా ప్రధానంగా చెప్పబడినటువంటి అంశం ఏంటి అని అంటే, కలశ స్థాపనలో ఎర్రటి వస్త్రం అన్నది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పబడింది. అదే రకంగా మనకు కలశ స్థాపన చేయడానికి మనం పీఠాన్ని ఏర్పరచుకుంటాము. ఆ పీఠం కూడా ఎర్రటి వస్త్రంతో వేసుకొని దాని మీద కలశ స్థాపన చేసుకొని దాని వైపు లక్ష్మీదేవి, అదే రకంగా గణపతి ప్రతిమలు పెట్టుకొని గణపతి పూజ తర్వాత లక్ష్మీ పూజను చేయమని శాస్త్రం చెబుతుంది. అయితే మరి ఇప్పుడు ఈ లక్ష్మీ పూజ చేయాల్సినటువంటి సమయం గురించి తెలుసుకుందాం. ఈ లక్ష్మీ పూజ చేయాల్సినటువంటి సమయం ఏంటి అంటే, జ్యోతిష్యపరంగా చెప్పబడినటువంటి విషయం ఏంటయ్యా అంటే, లక్ష్మీ పూజలను ఎప్పుడైనా సరే స్థిర లగ్నం నందు చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పబడింది. సో ఇప్పుడు స్థిర లగ్నాలు అని అంటే, మనకి ఈ ప్రస్తుత కాలంలో అంటే మనకు ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతానే ఉంటాడు. సో అప్పుడు మనకు రాశుల్లో కూడా మనకు లగ్న సమయం కూడా మారిపోతూ ఉంటుంది సూర్యుని అనుగుణంగా. సో ఇప్పుడు మనకు ఎప్పుడైతే మనకు దీపావళి పండుగ వస్తుందో ఆ రోజుల్లో మనకు స్థిర లగ్నము అంటే సాయంత్రం సమయం ప్రదోష కాలంలో ముఖ్యంగా వచ్చేది మనకు వృషభ లగ్నం వస్తుంది. వృషభ లగ్నం ఉంది కాబట్టి, స్థిర లగ్నంగా ఉంటుంది కాబట్టి మనకు మన పూర్వీకులు దీపావళి పండుగను ఈ రోజుల్లో చేయమని, ఈ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ స్థిరనివాసం ఉంటుందని మనకు చెప్పడం ఇది రహస్యమైనటువంటి విషయం. సో ఇప్పుడు లక్ష్మీ పూజ సాయంత్రం కూడా చేయాలా, అమావాస్య తిథి రోజు చేయాలా, ఈ విషయంలో మనకు క్లారిటీ వచ్చింది. అయితే ముహూర్త సమయం అనేసరికి వృషభ లగ్నం. ఆ వృషభ లగ్నం ఎప్పుడు ఉంటుంది మరి, ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరం మనకు 7:20 నుంచి 8:20 ప్రాంతంలో మనకు వృషభ లగ్నంలో మనకు లక్ష్మీ పూజ చేసుకోవడానికి పూజా ముహూర్తం అని ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే మనకంటే కూడా ఉత్తర భారతీయులు ఎవరైతే ఉన్నారో నార్త్ ఇండియన్స్, వాళ్ళు లక్ష్మీ పూజలు ఇష్టంగా చేస్తారు. సో దానికి అనుకూలంగా మనకు గుర్తు ఏంటయ్యా అంటే, మీరు గమనించినట్లయితే ఈ ప్రదోష కాలం ఏదైతే ముహూర్తం ఇప్పుడు చెప్పడం జరిగిందో ఈ సమయంలోనే ప్రతి సంవత్సరం కూడా ట్రేడింగ్ అనేది మొదలు పెడతారు. ఆ 1 అవర్లో ట్రేడింగ్ చేసి వాళ్ళు ఆపేస్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, గుజరాతీలకు ఉన్నటువంటి నమ్మకం అన్నమాట. అది వాళ్ళు ఆ ఒక్కరోజు ఆ గంట సేపు ఏదైతే ఉంటుందో ముహూర్త ట్రేడింగ్ అని అంటారు వాళ్ళు, దాంట్లో ట్రేడ్ చేస్తే వాళ్ళకి ప్రతి రోజు లాభం ఉంటుంది అన్న వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. సో అందుచేత వాళ్ళు ఏం చేస్తారు, ముఖ్యంగా గుజరాతీ వ్యాపారులు ఏం చేస్తారంటే, దీపావళి రోజే వాళ్ళ దగ్గర ఉన్న పాత పుస్తకాలన్నింటినీ కూడా రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త పుస్తకాలను తెచ్చుకుంటారు. అంటే అకౌంట్కి సంబంధించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా దీపావళి రోజునే మారుస్తారు. ఇది దీపావళి ఉన్నటువంటి విషయం.